ఈ రోజుల్లో కూడా పల్లెటూర్లలో ఆవులు ఈనగానే కమ్మటి ముర్రు పాలతో జున్ను చేసుకొని తింటున్నారు. కానీ ఈ రోజుల్లో సిటీలో ఉండే వాళ్లకు జున్ను పాలు దొరకడం అసాధ్యమనే చెప్పాలి. పాత జ్ఞాపకాలను, ఆ పల్లెటూరు రుచిని తీసుకురాలేకపోయినా జున్ను పాలు లేకుండా కేవలం పచ్చి కొబ్బరి పాలతో ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా 5 నిమిషాల్లో సాఫ్ట్గా పర్ఫెక్ట్ కొలతలతో జున్నును ప్రిపేర్ చేశాను. చూసేసేయండి. దీనికోసం నేను ఒక కొబ్బరికాయని తీసుకొని బ్రౌన్ పార్ట్ను మొత్తం రిమూవ్ చేసుకోవాలి. అప్పుడే మల్లెపూలలాగా తెల్లగా నిగనిగలాడుతూ మంచి టేస్ట్తో ఈ కొబ్బరి జున్ను బాగుంటుంది. కొబ్బరి ముక్కలు ఇక్కడ నాకు 1 కప్ అయ్యాయి. ఫస్ట్ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాతే కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకుంటేనే స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది. తర్వాత స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక బౌల్లోకి. మిగిలిన భాగాన్ని కూడా మరలా మిక్సీలోకి వేసి వాటర్ వేసేసి మిక్సీ పట్టుకొని మెత్తగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ తీసుకొని 2 గరిటెల కొబ్బరి పాలను వేసుకుంటున్నాను. ఎందుకంటే దీనికి నేను 2 టేబుల్ స్పూన్ల మొక్కజొన్నల పిండిని యాడ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 స్పూన్స్ వేసి బాగా విస్క్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఎందుకంటే వేయంగానే కొబ్బరి పాలలోకి ఉండలు కడుతుంది కలపకుండా వేసుకుంటే. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందాక కొబ్బరి పాలు వేసుకున్న ఆ గిన్నెలోకి ఈ మొక్కజొన్న పిండి కలిపిన పాలను యాడ్ చేసి ఒకసారి కలిపి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ కుక్ చేసుకోవడం వల్ల మొత్తం వేసిన మొక్కజొన్నల పిండి కొబ్బరి పాలలోకి కలిసి బాగా చిక్కబడడంతో పాటు మంచి టేస్ట్ని ఇస్తుంది. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఉడికేటప్పుడు ఇలా బౌల్ బాగా ఉడుకుతునేటప్పుడు మనము ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పల్లెటూరులో ముర్రుపాలతో చేసిన జున్నులాగే ఉండు. బై మిస్టేక్ నేను చక్కెర యాడ్ చేశానండి. మీరు కావాలనుకుంటే బెల్లమే యాడ్ చేసుకోండి. చక్కెరను అవాయిడ్ చేసి, షుగర్ పేషెంట్స్ చక్కెర వేసింది తినలేరు కాబట్టి బెల్లం వేసుకోండి. చక్కెర వేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం పలచబడినట్టు ఉంటుంది. కానీ కొద్దిసేపు ఆగిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిపడుతుంది. ఇప్పుడు ప్యాన్కి సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ చల్లార్చుకుందాం. ఇలా చల్లార్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సపరేట్ చేసేసుకొని ఒకసారి తట్టి దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా కూల్గా, ఫ్లఫీగా, టేస్టీగా ఉండే, స్మూతీగా ఉండేటువంటి కొబ్బరి పాల జున్నుని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా మూత పెట్టేసి 1 అవర్ వదిలేద్దామండి ఫ్రిడ్జ్లో పెట్టేసి. తర్వాత మూత తీసి చూస్తున్నారు కదండి ఎంత తెల్లగా వచ్చిందో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. మూత తీసి డీమౌల్ చేసుకొని ఒకసారి తట్టి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఒకసారి తట్టితే వెంటనే వచ్చేస్తుంది. దీనిపైన పిస్తా పలుకులు కానీ ఏవైనా మీ ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకొని కట్ చేసుకొని పీసెస్ లాగా సర్వ్ చేసుకోవాలి. ఇది పిల్లలకు పెట్టడం వల్ల హెల్తీగా ఉంటారు. అలాగే మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది. చాలా జెల్లీగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలాంటి హోమ్మేడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. పల్లెటూరిలో లాగా తీసుకురాలేకపోయినా ఇంట్లోనే ఇలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా మనము ఇంట్లో మిగిలిపోయిన కొబ్బరి ఉంటే ఇలా జున్ను చేసుకొని తినండి. ఎంతో పర్ఫెక్ట్గా కోకోనట్ పుడ్డింగ్ ఇలా రెడీ చేసుకోవచ్చు.